హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చాకలివాడి గాడిద అనే నీతి కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక ఊరిలో ఓ చాకలోడు ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మేటలను మోసేది. కుక్క చాకలోడింటికి కాపలా కాసి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?" అని అడిగింది. మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవాలి అని కుక్క ఏది పట్టనట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇది మనం మొరబెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలని గట్టిగా గాడిద కూత పెట్టడం మొదలెట్టింది. దెబ్బకి ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టినందుకు కోపంతో గాడిదను బాగా బాదాడు. ఎవరి పని వాళ్ళే చేయాలని అప్పుడు గాడిదకు అర్థమయ్యింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరి పని వాళ్ళు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.